మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాజ్ కసిరెడ్డి కోసం సిట్ ముమ్మరంగా గాలిస్తోంది. హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీస్తో పాటు భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రి, అత్త ఇల్లు మొత్తం 15 చోట్ల సోదాలు చేసింది. ఇవాళ కూడా ఈ సోదాలు కొనసాగనున్నాయి. ఈ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు వసూలు చేసిన రాజ్ కసిరెడ్డి ఆ సొమ్మును సినిమాలు, ఆసుపత్రుల్లో పెట్టుబడులుగా పెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిర్ధారించారు. ఆయన అక్రమాలపై సిట్ అధికారులు మరింతగా కూపీలాగుతున్నారు. లిక్కర్ స్కామ్ వెలికి తీసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు హాజరు కాకుండా ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. సిట్ అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సోమవారం హైదరాబాద్లోని రాయదుర్గం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అదేవిధంగా కసిరెడ్డి బంధువులు, స్నేహితులు, ఆత్మీయుల ఇళ్లలోనూ మొత్తం 15 చోట్ల సోదాలు చేసినట్లు తెలుస్తోంది.